చేతి చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్లీ ఒక 3 ఆనియన్స్, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం అండ్ 10 గార్లిక్ క్లోవ్స్ మిక్సీ జార్లో తీసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్ అండ్ మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 6 చిల్లీస్ నిలువుగా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. నౌ ద కింగ్ ఆఫ్ ద రెసిపీ తెల్లంకాయ ఒకటి నిలువుగా కోసుకుని వేసుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుని తగినంత సాల్ట్ అండ్ కారం, నానపెట్టుకున్న చింతపండు పులుసు వేసుకుని కొత్తిమీర వేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. నౌ ద అమ్మ చేతి చేపల పులుసు ఈజ్ రెడీ టు సర్వ్. డీటెయిల్గా లాంగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియో అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జోస్ జర్నీ బైట్స్. థ్యాంక్ యూ. బాయ్.